కర్తలు మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ కష్టపడారు కదా, మరి మీ ప్రభుత్వం ఉంది, వేరే ఉద్యోగాలు తీసేసి కొత్త ఉద్యోగాలు కరెక్ట్. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వాన్ని నిలదీసి కొత్తగా ఉద్యోగాలు సృష్టించి మాకు ఇవ్వడని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని మీరు రోజు అడగదలుచుకుంటారా? అడగతే దమ్ము మీకుందని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు అడగకుండా చిరుద్యోగుల మీద ఏంది మీ ప్రతాపం? కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. గతంలో మనమందరం ఉమ్మడి ఆంధ్రగా తెలంగాణ అంతా కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గుర్రాలతో దొక్కిచ్చారు, మర్చిపోలా. కానీ నువ్వు మళ్ళీ నీ మాట నమ్మాం. నీ కోరల్లో ఇష్టం ఉండేదనేది గెలిచిన తర్వాత ఈరోజు బయటపడతా ఉంది. ఈ ఒక్కసారికే అయిపోయింది అనుకో, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఓట్లు వస్తాయి అనుకుంటున్నాను. 5 ఏళ్ళ దాకా మళ్ళీ మేము తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు ఎక్కడ తిరిగినకుండా కూడా మా శ్రీమక్కర్లు మీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి అధికారం ఇచ్చింది మీకు ప్రజలు, పరిపాలన చేయమని. చిరుద్యోగుల పైన రాజకీయాలు చేసి వేధించి వాళ్ళే స్వచ్ఛందంగా నిలిచిపోయే విధంగా చేయడం కాదు, లేకపోతే ఏ రకంగా తీయేస్తామని చెప్తున్నారు అధికారులు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కలెక్టర్లు తప్పుడు రికార్డులు సృష్టించి జైలు పోయిన చరిత్ర ఉంది. గత ప్రభుత్వం మాటలు ఈరోజు అనేక మంది కలెక్టర్ ఆఫీసులు కలెక్టర్లుగా పనిచేసి ఓసీపీ ముద్ర వేసుకొని ఈరోజు ఎక్కడ ఉన్నారో ఒకసారి కలెక్టర్లు ఆలోచించాలి. అదేవిధంగా కింద స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఇక్కడ సిడిపో కానీ ఏపీఎం కానీ ఏపీఓ కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి. మేము చట్ట ప్రకారమైన మేము కోర్టు బాబు రాజకీయ నాయకుల మీద కాదు, ప్రభుత్వ అధికారుల మీద మిమ్మల్ని ఎక్కడ పోయినా సరే మేము వదిలిపెట్టేది లేదని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఈరోజు నేను హెచ్చరిస్తా ఉంటా. రాజకీయ నాయకుడు చెప్పాడను, ఎమ్మెల్యే చెప్పారను, మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తే మీకు జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. చట్ట ప్రకారం లీగల్గా ఎట్లా చేయాలో అదే విధంగా మిమ్మల్ని తీసుకొచ్చి బోర్డు నిలబెట్టే పని సీఎట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.